శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, మహాభారత ఇతిహాసం చెప్పుకున్నాం. మన దేవాలయంలో ప్రభాత పూజలు కాగానే ఇందులో భాగంగా నేటి వరకు ఆది సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వదైన శాంతిపురంలో కూడా 268 అధ్యాయాలు పూర్తి చేసి 269వ అధ్యాయంలోని 24వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 25 నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాసుడు వారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. నాక్షేర్దివ్యేన్నాదతీతాన్యవిత్తం న వాయోనీయస్య శ్రుతం ప్రగృహ్ణాత్ క్రుద్ధో న చైవ ప్రహరేత ధీమాన్ తదాస్య తత్పాణిపాదం సుగుప్తం. తెలివైన వాడు జూదం ఆడకూడదు, ఇతరుల సొమ్ము గ్రహించకూడదు, అనర్హమైన పుట్టుక గలవానిచే యాగం చేయించరాదు, కోపంతో ఎవరిని తనరాదు, కొట్టరాదు. ఇలా చేతుల్ని కాళ్ళని రక్షించుకోవాలి. నాక్రోశమృచ్ఛేన్న వృధావదేచ్ఛ న పైశునం జనవాదం చ కుర్యాత్ సత్యవ్రతో మిత భాషో ప్రమత్త తదాస్య వాగ్ద్వారమధో సుగుప్తం. ఎవరిని తిట్టకూడదు, అనవసరంగా మాట్లాడకూడదు, చాడీలు చెప్పకూడదు, నిందించకూడదు. సత్యాన్ని నియమంతో పాటించాలి, మితంగా మాట్లాడాలి. అన్ని వేళ ప్రమత్తుడై అంటే జాగరూకుడై ఉండాలి. ఇలా వాగ్ద్వారాన్ని రక్షించుకోవాలి. నానాశనః స్యాన్న మహాశనః స్యాత్ అలోలుపః సాధుభిరాగతః స్యాత్ యాత్రార్థమాహారమిహాదధీత తదాస్య సాజ్జాఠరీధ్వరగుప్తిః. అసలు తినకుండా ఉండకూడదు, అలానే ఎక్కువగా తినకూడదు. జిహ్వా చాపల్యం ఉండరాదు. సజ్జనులతోటే మైత్రి చేయాలి. జీవించడానికి తగినంత ఆహారమే తినాలి. ఇలా ఉదరద్వారాన్ని రక్షించుకోవాలి. నా వీరపత్నిం విహరేత నారిన్న చాపి నారీమ నృతా వాహ్వయీత భార్యావ్రతం హ్యాత్మని ధారయీత తదాశోపస్తద్వార గుప్తిర్భవేత. ధర్మపత్నిత్వాన్ని విభజించరాదు, అంటే మరొక స్త్రీని కూడకూడదు. ఏకపత్ని వ్రతం ఆచరించాలి. అలానే ధర్మపత్నితో కూడా ఋతుమతి కానప్పుడు సంగమించకూడదు. మనసులో కూడా ఏకపత్ని వ్రతం ఆచరించాలి. ఇలా ఉపస్థద్వారాన్ని రక్షించుకోవాలి. ద్వారాణి యస్య సర్వాణి సుగుప్తాని మనీషిణః ఉపస్థముద్రం బాహు వాక్చతుర్థి సవై ద్విజ. మానవుని 4 ద్వారాలు అంటే ఉపస్థ, ఉదరం, కాళ్ళు, చేతులు, మాట, వీటిని రక్షించుకున్న వాడినే ద్విజుడు అంటారు. మోఘాన్యగుప్త ద్వారస్య సర్వాణ్యేవ భవంచ్యుత కింతస్య తపసా కార్యం కింయజ్ఞేత కిమాత్మన. ఈ 4 ద్వారాలు సురక్షితంగా లేనివాని సత్కర్మలన్నీ కూడా వ్యర్థాలే.
వాటికి తపస్సు కానీ, యజ్ఞం కానీ, ఆత్మచింతన కానీ అన్నీ అటువంటి వాడికి అన్నీ నిష్ఫలాలే. అనుత్తరీయ వసనం అనుపస్తీర్ణ శాయినం బాహుపధానం శామ్యంతం తందేవా బ్రాహ్మణ విదు. భయపెట్ట లేకుండా అంగవస్త్రమో గోచియో కట్టుకొని వస్త్రమైనా పరుచుకోకుండా నేల మీద పండుకునేవాణ్ణి, తన చేతిని మాత్రమే తలగడగా పెట్టుకునే శాంత స్వభావాన్ని దేవతలు బ్రాహ్మణుడిగా భావిస్తారు. ద్వంద్వారామేషు సర్వేషు ఏకో రమతే ముని పరేషాం అననుధ్యాయం తందేవా బ్రాహ్మణం విదు. శీతోష్ణాలు, సుఖదుఖాలు, నిందాస్తుతులు వీటినన్ని ద్వంద్వాలు అంటారు. ఈ ద్వంద్వాలనే వనాల్లో ఒంటరిగా ఆనందించే మునిని, అలానే ఇతరుల గురించి ఆలోచించకుండా ఉండేవాణ్ణి దేవతలు బ్రాహ్మణుడు అని తలుస్తారు. ఏన సర్వవిధం బుద్ధం ప్రకృతి వికృతిశ్చయ గతిజ్ఞ సర్వభూతానాం తందేవా బ్రాహ్మణం విదు. ఈ లోకమంతా సృష్టించిన వాణ్ణి, ప్రకృతి వికృతులు తానే అయిన వాణ్ణి, సర్వభూతాలకు పరాయణమైన భగవంతుని తెలిసిన వాణ్ణి బ్రాహ్మణుడని దేవతలు భావిస్తారు. అభయం సర్వభూతేభ్య సర్వేషాం అభయం యతః సర్వభూతాత్మభూతో యః తందేవా బ్రాహ్మణం విదుః. సర్వభూతాల నుండి అంటే ఏ ప్రాణి నుండి కూడా భయం లేనివాడు, తర్వాత అన్ని ప్రాణులకి అభయం ఇచ్చేవాడు, అలానే సర్వ ప్రాణులకు ఆత్మరూపమైన వాడు, వీణ్ణే దేవతలు బ్రాహ్మణుడు అని అంటారయ్యా. నాంతరేణాను జానంతి దానయజ్ఞ క్రియాఫలం అవిజ్ఞాయ తత్సర్వం అన్యద్రోచేతే ఫలం. ఈ బ్రాహ్మణ స్వభావాన్ని తెలియని మూఢులు దాన యజ్ఞ కర్మల ఫలాలను తప్పించి ఇతరాలను తెలుసుకోలేకపోతున్నారు. వాటి ఫలం నిజానికి చిత్తశుద్ధి, అది తెలియక స్వర్గాది ఫలాలని కోరుతున్నారు. స్వకర్మభి సంస్కృతానాం తపో ఘోరత్వమాగతం తన్ సదాచారమాశ్రిత్య పురాణం శాశ్వతం ధ్రువం. అనాది శాశ్వతము ధ్రువము యౌగికము అయిన సదాచారాన్ని పాటించే కర్తవ్య ప్రాణులైన జ్ఞానుల తపస్సు తీవ్రంగా ఉంటుంది. అశక్నువంతశ్చరితం కించిత్ ధర్మేషు సూత్రికం నిరాపద్ధర్మ ఆచార ప్రమాదో అపరాభవ. ప్రవృత్తి మార్గం అవలంబించే మానవులు యోగ సూత్రాల్లో చెప్పబడిన యమ నియమాదులు పాటించలేరు. ఈ యౌగికాచారం ఆపద లేనిది, ప్రమాదం లేనిది, పరాభవం పొందదు. ఫలవంతి కర్మాణి విష్ణువంతి ధ్రువాణి చ నిగుణాని చ పశ్యంతి విగుణాని చ పశ్యంతి తథానైకాంతికాని చ. యోగశాస్త్రంలో చెప్పిన కర్మలు శ్రేష్ఠ ఫలాన్ని ఇస్తాయి, ఉన్నతినిచ్చి స్థిరంగా ఉంటాయి. అయినా ప్రవృత్తి మార్గాన్ని అవలంబించే వీటిని గుణరహితాలని, అస్త్రాలని భావిస్తారు. గుణాశ్చాత్ర మధుర్జ్ఞేయ జ్ఞాతాశ్చాత్ర సుదుక్షరా అనుష్ఠితాశ్చ అంతవంతః ఇది త్వం అనుపశ్యసి. గుణాలనిచ్చేవిగా భావించే యజ్ఞాదుల విధి విధానాలు తెలుసుకోవటమే కష్టం. ఒకవేళ తెలిసినా ఆచరించడం ఇంకా కష్టం. ఆచరించినా అవి నశ్వరమైన ఫలితాన్ని ఇస్తాయి. ఈ విషయం నీవు చూస్తున్నావు. శూమరస్మిర్వాచ యథా చ వేద ప్రామాణ్యం త్యాగశ్చ సుఫలో యథా తౌ పంధానావుభౌ వ్యక్తౌ భగవన్ తద్వదస్వమి. న్యూమరస్మి అడుగుతున్నాడు, కర్మను ఆచరించు, కర్మను వదలు, ఇలా పరస్పర విరుద్ధంగా చెప్పే వేదాలు ప్రమాణం ఎలా అవుతాయి? అసలు విడిచిపెట్టడం ఎలా ఫలం ఇస్తుంది? మహాత్మా అది నాకు చెప్పండి. కపిల ఉవాచ ప్రత్యక్షమేవ పశ్యంతి భవత సత్వతే స్థిత ప్రత్యక్షంతు కిమస్త్రాస్తి యద్భవంత ఉపాసతే. ఇప్పుడు కపిలుడు అన్నాడు, సన్మార్గంలో ఉన్న మీరు యోగ మార్గ ఫలాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నారు. మీరు అనుసరించే కర్మ మార్గంలో ప్రత్యక్ష ఫలం ఏమిటో చెప్పగలరా? శూమరస్మిరువాచ శూమరస్మిరహం బ్రహ్మన్ జిజ్ఞాసాతమిహాగత శ్రేయస్కామ ప్రచోచం
అర్జవన్నా వివక్షతే. బ్రాహ్మణ, నేను శూమరశ్మిని, జ్ఞానం పొందాలని ఇక్కడికి ఈ గోవులోకి వచ్చాను. శ్రేయోభిలాషిని నిష్కపటంగా నా అభిప్రాయం చెప్పాను, అంతేగాని వివాదం పెట్టుకోవాలని కాదు. ఇమంచ సంశయం ఘోరం భగవాన్ ప్రబ్రవీతు మే ప్రత్యక్షమేవ పశ్యంత భవంత సత్వదేహ స్థిత కిమత్ర ప్రత్యక్షతమం భవంతో యదుపాసతే అన్యత్ర తర్కశాస్త్రేభ్య ఆగమార్థం యదాగమం. ఘోరమైన ఈ నా సంశయం తీర్చండి. సన్మార్గంలో ఉండే మీరు యోగ మార్గ ఫలాన్ని ప్రత్యక్షంగా చూడవచ్చునన్నారు. మీరు దేన్ని ఆచరిస్తారు? దాని ప్రత్యక్ష ఫలం ఏమిటి? తర్కశాస్త్రాపేక్ష లేకుండా నాకు విషయం చెప్పండి. మీరు చెప్తే నాకు ఆగమార్థం ఏమిటో స్పష్టంగా తెలియాలి. ఆగమో వేదవాదాస్తు తర్కశాస్త్రానికి ఆగమ. వేదమతాన్ని అనుసరించే శాస్త్రమే ఆగమం. తర్కశాస్త్రం వేదార్థం నిర్ణయించే పూర్వమీమాంస, ఉత్తరమీమాంసలు కూడా ఆగమాలే. యథాశ్రమం ఉపాసీత ఆగమస్తత్ర సిద్ధ్యతి సిద్ధి ప్రత్యక్ష రూపాచ దృశ్యాగమ నిశ్చయ. ఆయా ఆశ్రమాలకు విధించిన ధర్మాల్ని ఆయా ఆశ్రమాల్లో ఆచరించాలి, అప్పుడు ఆ ఆగమం సిద్ధిస్తుంది. ఇలా శాస్త్ర నిశ్చయంతో సిద్ధి ప్రత్యక్షంగా కనిపిస్తుంది. నౌర్నావీవ నిబద్ధా హి శ్రోతశాస నిబంధన క్రియమాణా కథం విప్రా కుబుద్ధిం స్థారయిష్యతి ఏతత్ ప్రవీత్ భగవాన్ ఉపపన్నో స్మృయుధీహో. ఒక నావకు మరో పడవను కడితే ప్రవాహంతో కొట్టుకుని పోయి ఎవరిని దరిచేర్చవు. మనం పూర్వం వేర్వేరు కర్మవాసనలు కలవాళ్ళం. మన కర్మమయం అనే నౌక ఈ సంసార సాగర్ నుండి మనల్ని ఎలా తరింపజేస్తుంది? నేను తమ శరణు కోరుతున్నా, నాకు ఉపదేశించండి. నైవత్యాగి న సంతుష్ట నా శోకో నరిరామయ నా నిర్విధిత్సో నా వృత్త నా పవృత్తో అస్తి కశ్చన. నిజానికి ప్రపంచంలో త్యాగి కానీ, సంతృప్తుడు కానీ, శోకరోగాలు లేనివాడు కానీ లేడు. కర్మ చేయాలనే కోరిక లేనివాడు లేడు. అలానే ఆసక్తి లేనివాడు కానీ, కర్మలను పూర్తిగా విడిచిన వాడు కానీ ఉండడు. భవంతోపి నచ హృష్యంతి శోచంతి చ యథావయం. భవంతోపి చ హృష్యంతి శోచంతి చ యథావయం. ఇంద్రియార్థాశ్చ భవతాం సమానా సర్వజంతుషు. మావలే మీరు సంతోషిస్తున్నారు, దుఃఖిస్తున్నారు. సర్వప్రాణులకు తమకు శబ్దస్పర్శాది విషయ గ్రహణం సమానంగా ఉన్నది. ఏవం చతుర్నామర్ణానాం ఆశ్రమానాం ప్రవృత్తిషు ఏకమాలంబమానానాం నిరామయం. ఇలా అన్ని వర్ణాల వారు, అన్ని ఆశ్రమాల వారు కర్మలు చేయడానికి మూలం సుఖపడాలనే కోరికే. నశించిన ఆ సుఖం ఏమిటో తెలపండి. కపిల ఉవాచ యజ్జదాచరతే శాస్త్రం అర్జన్ సర్వ ప్రవృత్తిషు యస్య యత్ర హ్యనుష్ఠానం తత్ర నిరామయం. కపిలుడు చెప్తున్నాడు, ఆయా శాస్త్రాలు చెప్పిన అర్థాలను ఆచరిస్తే అవి సఫలం అవుతాయి. సాధనానికి తగిన ఆచరణ చేస్తే అక్కడ అక్షయమైన సుఖం దొరుకుతుంది. జ్ఞానం పావైతే సర్వం యో జ్ఞానం యన్వర్తతే జ్ఞానాదపేక్షయా వృత్తి సా వినాశేతి ప్రజా. జ్ఞాన మార్గాన్ని అనుసరిస్తే ఆ జ్ఞానమే సంసారాన్ని దాటిస్తుంది. జ్ఞానరహితమైన కర్మ ప్రజలను జనన మరణ చక్రంలో పడవేసి నశింపజేస్తుంది. భవంతో జ్ఞానో వ్యక్తం సర్వతస్య నిరామయ ఐకాత్మ్యం నామ కశ్చిద్ధి కదాచిదుపపద్యతే. మీరు జ్ఞానులు, ఈ విషయం అందరికీ తెలుసు. మీరు రోగరహితులు, కానీ మీలో ఎవరైనా ఏకాత్మను పొందారా? శాస్త్రం యబుద్ధ్వా తత్వేన కేచిద్వాద బలాంజన కామాద్వేషాభిభూతత్వాత అహంకార వశం కదా. తాత్వికంగా శాస్త్రం తెలియకుండానే కొంతమంది తమ వాద పటిమతో రాగద్వేషాలకు లోనై అహంకారానికి వశం అవుతారు. యాథాతిథ్యజ్ఞాయ శాస్త్రాణం శాస్త్రదశ్చవ బ్రహ్మస్థేనా నిదారంభ దంభమోహ వశానుగా. శాస్త్రాల యథార్థ తత్వం తెలియకుండా శాస్త్రానికి అర్థం చెప్పేవారు శాస్త్రచోరులు. అలాగే పరబ్రహ్మను గురించి తాత్వికంగా తెలియని వారు బ్రహ్మచోరులు. వారు సమతమాది సాధనాలు లేక దంభమోహాలకు వశమై ప్రవర్తిస్తారు. నైర్గుణ్యమేవ పశ్యంతి గుణాన్ అనుయుంజతే తేషాం తమః శరీరాణం తమ ఏవ ప్రాయణం. వారికి ఫలరాహిత్యమే కనిపిస్తుంది. జ్ఞానం, ఐశ్వర్యం మొదలైన గుణాలని ముందు తనలో తెలుసుకొని తర్వాత ఇతరులకు వాటిని చేకూర్చడానికి ప్రయత్నం చేయాలి. వారి శరీరాలు తమశ్శరీరాలు, వారు తమస్సులోనే లీనమవుతారు. యో యథా ప్రకృతి జంతు ప్రకృతి స్వాద్వశానుగా
తస్య ద్వేషస్య కామశ్చ క్రోధో దంభో వృతం మదః నిత్యమేవాభివర్తంతే గుణ ప్రకృతి సంభవ. ప్రతి ప్రాణి తమ స్వభావానికి వశమై ప్రవర్తిస్తుంది. వారిని ద్వేషం, కామం, క్రోధం, దంభం, అసత్యం, మదం మొదలైన ప్రకృతి గుణాలే నిత్యం చుట్టుముడతాయి. ఏవం ధ్యాత్వా అనుపశ్యంతః పంచజేహి శుభాశుభం పరాం గతిమభీప్సంతః యతయః సంయమేరతః. పరంపదం కోరే సంయములు, యతులు ఇలా ఆలోచించి శుభాన్ని అశుభాన్ని కూడా విడిచిపెడతారు. శూమరస్మిర్వాచ సర్వమే తన్మయా బ్రహ్మన్ శాస్త్ర పరికీర్తనం నహ్య విద్యాయ శాస్త్రార్థం ప్రవర్తంతే ప్రవృత్తయః యకస్య న్యాయః ఆచారః సర్వం శాస్త్రమితి స్మృతి యతన్యాయవశస్త్రం తత్ నిశ్చయ శ్రూయతే శృతిః న ప్రవృత్తిర్రుతే శాస్త్రాత్ కాచిదస్తి నిశ్చయః యదన్యద్వేదవాదేభ్యః తదశాస్త్రమితి స్మృతి శాస్త్రాదపేతం పశ్యంతి బహుగో వ్యక్తమాన్యः శాస్త్రదోషాన్ న పశ్యంతి శోచించేద యథా వయం ఇంద్రియార్థాశ్చ భవతాం సమానాः సర్వజంతుషు ఏవం చతుర్నాం వర్ణానాం ఆశ్రమాణాం ప్రవృత్తిషు ఏకమాలాం భవానానాం నిర్ణయే సర్వతోదిశం ఆనంచ వదమానేన శక్తేన వర్జితాత్మనా అవిజ్ఞానతః ప్రజ్ఞా హీన ప్రజ్ఞాస్తమోహృతాం. శూమరస్సు అంటున్నాడు, శాస్త్రం చెప్పిన దాన్నే నేను చెప్పాను. శాస్త్రార్థం తెలియకుండా ఎవరు ఏ పని చేయరు. న్యాయోచితమైన ఆచరణం అంతా కూడా శాస్త్రమే. అన్యాయపూరితమైన ఆచారం అంతా అశాస్త్రం అని వేదంలో చెప్పబడింది. శాస్త్రాన్ని ఉల్లంఘించిన ప్రవృత్తి ఏది కూడా సఫలం కాదు. ఇది నిశ్చయం. వేదవాక్యానికి విరుద్ధమైనది అశాస్త్రమని వేదమే చెబుతుంది. చాలామంది ప్రత్యక్షాన్ని అంగీకరిస్తారు. శాస్త్రం నుండి వేరుగా ఈ లోకం మీదనే దృష్టి పెడతారు. శాస్త్ర దోషాలను వారు చూడరు. మనం శోకించినట్లే వారు శోకిస్తారు. మీకు కూడా సర్వప్రాణులు సమానంగా ఇంద్రియజ్ఞానం ఉంటుంది కదా. ఇలా 4 వర్ణాశ్రమాల్లో ప్రవర్తించేవారు సుఖాన్ని మాత్రమే కోరుతారు. వారిలో అజ్ఞానంతో బుద్ధిహీనులు మావలే తమో గుణంతో ఆవరింపబడి ఉంటారు. మీరు ఊహా అపోహల్లో సమర్థులు. సార్వదేశిక సిద్ధాంత రూపంలో మోక్ష సుఖం యొక్క అనంతత్వాన్ని తెలిసి మాకు శాంతి కలిగించారు. శక్యం తైకేన యుక్తేన కృతకృచేన సర్వశాపిండ మాత్రం వ్యపాశ్రిత్య చరిత్రం విహితాత్మన వేదవాదం వ్యపాశ్చ మోకోస్థితి ప్రభాషితం అపేతన్యాయ శాస్త్రేణ సర్వలోక విగర్హిణ ఇదంతు దుష్కరం కర్మ కుటుంబం అభిసంస్కృతం దానమధ్యయనం యజ్ఞ ప్రజా సంతానమార్జనం యజ్ఞేతదేవం కృత్వాపి న విముక్షోస్తి కస్యచిత్ దిగ్ఘార్తారం చ కార్యం చ శ్రమశ్చాయన్ నిరర్ధక నాస్తిక్యమన్యథా చ స్యాత్ వేదానాం ప్రస్తుత క్రియ ఏతస్యానంత్యశ్చమిచ్చామి. భగవన్ శ్రోతుమంజస తత్వం వదస్వ మే బ్రహ్మన్ ఉపపన్నో స్మృతి హైభో యథా తే విదితో మోక్ష తదేచ్ఛామ్యుపశిక్షితుం. ఏకాకి యోగ సహితుడు కృతకృత్యుడు మనసును జయించి శరీరం పోషణ కోసం మాత్రమే భిక్ష స్వీకరించేవాడు, న్యాయశాస్త్రం పరిత్యజించి నశ్వరమైన లోకాన్ని నిందించేవాడు మాత్రమే వేదవాక్యానుసారంగా మోక్షం ఉందని సాధికారికంగా చెప్పగలుగుతాడు. గృహస్థాశ్రమాన్ని ఆశ్రయించి ఉన్న దానం, స్వాధ్యాయం, అలానే యజ్ఞం, సంతానం, ఆర్జవం ఇవన్నీ కూడా మిక్కిలి దుష్కరాలు. ఇలా ఇంతటి దుష్కరమైన వాటిని ఆచరించినా కూడా మోక్షం లభించకపోతే ఆ కార్యాన్ని కర్తను కూడా నిందించాలి. ఆ శ్రమ కూడా వ్యర్థమే. అలా అని కర్మకాండాన్ని వ్యర్థంగా భావించి విడిచిపెడితే అది నాస్తికత్వం అవుతుంది. వేదాలను అవహేళన చేసినట్లు అవుతుంది. అంచేత సులభంగా మోక్షం కలిగించే కర్మకాండను మీ నుండి వినాలి అనుకుంటున్నాను. బ్రాహ్మణోత్తమ, నాకు తత్వం తెలియజేయండి. మీకు శిష్యుణ్ణి, మీకు తెలిసిన మోక్ష స్వరూపాన్ని యథాతథంగా ఉపదేశించండి అన్నాడు. ఇది శ్రీ మహాభారతే శాంతిపురుని మోక్షధర్మపురుని గోకపీలీయే ఏకోన సప్తత్యధిక తమోధ్యాయ. ఇది మహాభారత ఇతిహాసంలోని శాంతిపురంలోని 269వ అధ్యాయం. రేపు 270వ అధ్యాయం ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.